మామూళ్ళ సుందరాంగుడు అంటూ ఒక స్టోరీని సాక్షి హైలైట్ చేసింది. అధికార పోస్టింగుల నుండి కోడి పందాల వరకు అన్నిట్లోనూ వేలు పెడుతున్నారు. అనకాపల్లి జిల్లాలోని ఎమ్మెల్యే నియోజకవర్గంలో తన కనసాగి లేకుండా ఏమీ జరగద్దని హుకుం జారీ చేశారు. అలా కాదంటే సహించేది లేదని కరాఖండిగా చెప్తుంటారు. దీనికి భిన్నంగా ఏమాత్రం వివరించినా నేరుగా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి అధికారులపై బెదిరింపులకు దిగుతుంటారని విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే దూకుడుగా ఇలాగుంటే ఆయన అన్నయ్య ఏమో సుతిమెత్తగా చాకచక్యంగా వ్యవహారాలను చక్కబెడుతున్నారని చెప్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని వివిధ క్వారీల ద్వారా రోజు లారీల్లో 1000 ట్రిప్పులు బండరాళ్ల రాంబిల్లో నౌకాదళ పనులకు చేరుతుంటే అయితే 32 నుంచి 36 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్లో ఏకంగా 50 టన్నుల మేరకు భారీ బండరాలను వేసుకుని తిరుగుతున్నాయి. వాహనాలపై మైనింగ్ రవాణా పోలీసు రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. వీటిలో అధిక లోడు కారణంగా రోడ్లన్నీ ఛిద్రం కావడమే కాకుండా వరుస ప్రమాదాలతో 3 ప్రాణాలు కోల్పోయారు. క్వారీ రాళ్లలో ఎమ్మెల్యేకి నెలకు 3 కోట్ల మేర మామూలు అందుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మొదట మామూలు ఇవ్వలేదని అధిక లోడు సాగ్గా చూపి నౌకాదళ పనులు అడ్డుకున్నారు. దీని మీద స్థానిక ఎంపీ ద్వారా నేరుగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు వెళ్ళాయి. అయినా తగ్గేదేలే, వాటా ఇవ్వాల్సిందని ఎమ్మెల్యే తెగేసి చెప్పారు. చేసేదేమీ లేక కాంట్రాక్టులు నెలవారీ మామూలు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నారు. నియోజకవర్గంలో ఎవరు వెంచర్ వేయాలన్నా, ఏ పరిశ్రమకు ముడిసరుకు సరఫరా కావాలన్నా ఎమ్మెల్యేకి వాటాలు చెల్లించాకే, లేదంటే అధికారులు వెళ్లి నిబంధనల పేరుతో పనులు నిలిపేస్తారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేతో డీల్ సెట్ అయ్యాకే పనులు మొదలు పెడుతున్నారు. పోలీసుల నుంచి రెవెన్యూ అధికారుల వరకు ప్రతి పోస్టింగ్కి రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. తర్వాత ఆయన చెప్పింది చేయాలి, మాట వినకుంటే కార్యాలయానికి వెళ్ళి మరీ బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా మైనింగ్ శాఖ అధికారి వద్దకు వెళ్లి విజిలెన్స్ పేరుతో క్వారీలో తనిఖీలు ఎందుకు చేస్తున్నట్టు మండిపడ్డారు. ఎమ్మెల్యే నోటు దురుసుకు భయపడే అధికారులు కిమ్మడం లేదు. నియోజకవర్గంలో ఎవరైనా కొత్త వెంచర్ వేస్తే తప్పకుండా సదరు నేతను కలవాల్సిందే. ఎన్ని ఎకరాల్లో వెంచర్ వేస్తున్నారు, దాని విలువ ఎంత అనే వివరాలను సేకరించాక ఎంత మొత్తం కావాలో డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న నియోజకవర్గంలో మండలంలో 2 రియల్టర్ నుంచి 2 కోట్ల చొప్పున తీసుకున్నారు. వీళ్ళు పక్కనే ఉన్న వంకన సైతం ఆక్రమించి పనులు చేపడుతున్నారు. ఎమ్మెల్యే అన్న అన్ని దగ్గరుండి చూసుకుంటారని విమర్శలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి చిందులేసి ఎమ్మెల్యే వైఖరికి భిన్నంగా పిలిచి మాట్లాడి సెటిల్ చేస్తారని దీనికి పేరుంది. నియోజకవర్గంలో సెజ్లో జరిగే ట్రాన్స్పోర్ట్ వ్యవహారం, కోల్ సరఫరాతో పాటు భారీ బండరాల సరఫరా చేస్తున్న ట్రాన్స్పోర్ట్ యజమానుల నుండి నెలల ఎంత మొత్తం వసూలు చేయాలనేది ఈయన నిర్ణయిస్తారని పేరుంది. మాట విన్న అధికారులు వీళ్ళిద్దరూ కలిసి బెదిరిస్తారన్నటువంటి వార్తనే హైలైట్ చేసి, మరి సుందరాంగుడు అనకాపల్లి జిల్లా అంటే యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. ఇంకెవరన్నా ఉన్నారా ఎమ్మెల్యే? వీళ్ళు ఆయన జనసేన, మరి ఆయన పేరు రాయడానికి కూడా ధైర్యం చాలట్లేదు వీళ్ళకంటే. అంతగా భయపెట్టేటటువంటి స్థాయికి ఆయన ఎదిగిపోయారా, లేకపోతే ఆయన మీద తప్పుడు కథనమా? ఇది తప్పుడు కథనమే అంటారు ఆయన అయితే కనుక. ఇంకోటి నాకు సంబంధం లేదని కూడా అనొచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం.